శివాయ విష్ణు రూపాయ శివాయ చ. హోలీ పాడ్యమి రోజు నేను తులసి చెట్టు ముందు ముగ్గు వేసుకొని ఒక పళ్ళెం తీసుకొని దాంట్లో వాటర్ పోసుకున్నాను. దాంట్లో మనం భావించుకోవాలి, గంగే చేవ కృష్ణే చేవ సింధు కావేరి నర్మదా గోదావరి సన్నిధిం కురు అని భావించుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని అరటి డొప్పలో పువ్వు ఒత్తులు వేసుకొని దీపాన్ని వెలిగించుకొని పళ్ళంలో దీపాన్ని వదిలాను. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వం తమపహం, దీపేన సాధుతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే, శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద, శత్రు బుద్ధి వినాశనం చ, దీపం జ్యోతిరం నమోస్తుతే అని అనుకొని దీపాన్ని వదిలాను. తులసి మాత యొక్క 8 పేర్లలో విశిష్టతలు. బృంద అనగా అందరినీ కలిపేటటువంటిది. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీ వాసుదారి గౌర భక్త బృంద భగవంతుని యొక్క భక్తి బృందాలని కలుపుతుంది. బృందావన అంటే బృందావనానికి రాణి, విశ్వపూజిత అందరి చేత పూజించబడేటటువంటిది. విశ్వపావని ఎవరు పూజించినా కూడా అనుగ్రహం ఇస్తుంది. పుష్పసారి అంటే భక్తుడిని ఎన్ని పువ్వులు సమర్పించినా కూడా తులసి అనేది సమర్పిస్తే అదొక పువ్వు లాంటిది అని భావం. నందిని అంటే భగవంతుని తులసి ఆకు సమర్పిస్తే మనకు ఎంత ఆనందమో దేవునికి సమర్పించిన ద్వారా కూడా అందరికీ ఆనందం. తులసి ఆమె కళ్ళు కమల పువ్వుల కంటే ఇంకా అందంగా ఉంటుంది. కృష్ణ జీవని అంటే భగవంతుని యొక్క ప్రీతిగలమైనది.